చర్చిలను దాలబెడుతున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, కాళ్ళు చేతులు విరగొడుతున్నారు, చర్చి లోపలికి వచ్చి జై శ్రీరామని కేకలు పెడుతున్నారు, నడి రోడ్ల మీద ముస్లిం కురాలను పట్టుకొని కొడతా ఉన్నారు. ఇవి ఆపండి. మీరు ప్రశాంతంగా రాముణ్ణి, కృష్ణుణ్ణి, విష్ణువుని, మీ దేవుళ్ళని మీరు ఆరాధించుకోండి. ఇందాక మీరు నన్ను అడిగారు కదా వాళ్ళు ఏంది అని. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఉన్నాడు కదా, ఓం నమ శివాయ చెప్పేస్తారు మీరు చిన్నజీయర్ స్వామితో? చెప్తాడా? జై శ్రీమన్నారాయణ అంటాడు. ఎందుకు ఎందుకంటాడని నాకు తెలుసు, మళ్ళీ మీరు నన్ను కాంట్రవర్షియల్ నొక్కకండి. అంతే కదా. విషయం ఏంటంటే శైవులు, వైష్ణవులు ఎలా ఉన్నారో క్రిస్టియానిటీలో కూడా ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్స్ అని అలా ఉన్నారు. వాళ్ళు విగ్రహారాధనతో కూడినటువంటి ఆరాధన జరిపిస్తారు. అది పూర్తిగా తప్పనే ప్రొటెస్టెంట్ అనే వర్గం బయటకు వచ్చేసింది. మేము తప్పంటారు వాళ్ళు. శైవులు, వైష్ణవులకి ఏ రకంగా గొడవ ఉంటుందో రోమన్ క్యాథలిక్స్కి, ప్రొటెస్టెంట్లకు కూడా ఈ ఒక్క విషయంలోనే గొడవ జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వెళ్ళలేదని మేము, మమ్మల్ని వద్దంటానికి మీరెవరు అని వాళ్ళు. అజయ్ బాబు గారు, మీరు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఈ ఇంటర్వ్యూలో మీకు ఏం తేడా అనిపించింది? అన్ని ఇంటర్వ్యూలలో మీరు మిమ్మల్ని వేరే విధంగా చూపించారు. ఎట్లా అని అంటే హిందువులను కోసేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనేటట్టు చూపించారు. అజయ్ బాబు అనే వ్యక్తి చాలా సబ్జెక్ట్ ఉన్నాడు అని చెప్పి, లేదంటే ఇతన్ని అడిగితే ఎంత డీప్గా కూడా ఎవరితోనన్నా చర్చించే అర్హత ఉన్న వ్యక్తి అని చెప్పి ఇంటర్వ్యూ ద్వారా బయటికి వెళ్ళింది. ఇంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఇంత పొద్దున్న లేస్తే వేరే వేరే సామాజిక మాధ్యమాల్లో వైల్డ్గా, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, లేదంటే అనరాని మాటలతోటి హిందూ సమాజాన్ని కావచ్చు, ఇతర సమాజాన్ని ఎందుకు తిడుతున్నాడు అని ప్రశ్నోత్పన్నం. నేను హిందువుల్ని తిట్టను బ్రదర్. మా మామ, మా అత్త హిందువులు, మా బామ్మర్ది మీ మతంలోనే మీరు మాట్లాడాను. నేను బీసీ కులానికి చెందిన వ్యక్తిని. నా భార్య ఎస్సీ మాదిగా, మా ఇంట్లో మా ఇంటర్ కాస్ట్ మాది. మా తమ్ముడు భార్య ఎస్టీ ట్రైబ్, మా ఇంటి పెద్దలుడు ఎస్టీ లంబాడి. మేము బీసీ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నాం, పోసల కులానికి చెందిన వాళ్ళం. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళం బంధువులుగా ఉన్నాం. ఏ రోజు కూడా నేను ఏ మతాన్ని కూడా నేను కించపరచను కదా. నేను ఏమంటానంటే అయ్యప్ప స్వాములు ఎవరైనా ఉంటే మా ఇంటికి రండి, మీకు కడుపు నిండా భోజనం పెడతాను, భిక్ష అంటారు కదా దాన్ని, మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. భవానీ మాలలు వేసుకున్న వారు వచ్చి మా ఇంటి దగ్గర భజన చేసుకోండి, మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. నేనేమంటానంటే మమ్మల్నిగా బ్రతకనివ్వండి, ఇతర ఆచారాలను మీకు గౌరవిస్తాను. మిమ్మల్ని మీరు మీలాగా ఉండండి, మమ్మల్ని మాలాగా బ్రతకనివ్వండి. మీరు ఎంతరా అని అంటే మాత్రం నేను ఊరుకోను. ఆత్మగౌరవం ఎక్కువ నాకు, ఆత్మాభిమానం ఎక్కువ. అందరినీ ఇలాగ లేరు అని అంటే నేనేం చేయాలి దానికి? మా అమ్మని అలాగే నన్ను ఒక్కడే కాదు. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ క్రిస్టియానిటీలోనే చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇతను బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప నేను చూపించాలనే యేసు యొక్క అట్లా అన్న పాస్టర్లు ఎవరో వాళ్ళని పిలిచి ఒక్కసారి కొట్టి చూడండి, ఒక చెంప మీద లైవ్ లో కూర్చోబెట్టి. కొట్టడం కాదు, మీకు నేను చెప్పేది వినండి. వాక్యం ఉంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని చెప్తున్న పాస్టర్స్ ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఆ మాట చెప్పారు. మహాత్మా గాంధీయే వాడుకున్నాడు దాన్ని. నేనేమంటున్నానంటే ఆ పాస్టర్ని పిలిచి పేళ్ళు ఒక 4 దెబ్బలు కొట్టండి చెంప మీద పెట్టి. ఆయన ఎంత బాగా వాక్యాన్ని పాటిస్తున్నాడో నేను చూస్తాను. అజయ్ బాబు గారు CMDF అనే ఒక సంస్థను ఏర్పరచుకొని ముస్లింలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు నేను అని చెప్పి చెప్తున్నారు. బ్రదర్, వాస్తవం అన్నది క్రైస్తవుల్ని, ముస్లింస్ని, దళితుల్ని ఏందన్నా CMDF ఒక క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ ఆత్మరక్షణ కావాలి అని అడుగుతున్నాను నేను. మీరు స్టూడియోలో ఉన్నారు బ్రదర్, మేము పందుల గుంపులాగా ఒక 100 మంది వచ్చాం. వచ్చి స్టూడియోలో మీరు కూర్చొని ఉంటే మిమ్మల్ని పట్టుకుని కొడుతున్నాం. మీరు ఏం చేస్తారు బ్రదర్? ఎదురు తిరుగుతారా లేదా? ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్సే కదా. నేనేమంటానంటే అరే ఇంట్లోకి వచ్చి కొడుతున్నారు, చర్చి లోపలికి వచ్చి కొడుతున్నారు, మా ప్రమిసెస్లోకి వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు ప్రేయర్ పెట్టినావు అంటున్నారు. మమ్మల్ని మేము కాపాడుకునే హక్కు మాకుంది కదా. ఎదుటివాడి ఇంట్లోకి వెళ్ళొద్దు నువ్వు, ఎదుటివాడి గుళ్ళోకి వెళ్ళొద్దు నువ్వు, ఎదుటివాడి విశ్వాసాల్లోకి వెళ్ళొద్దు. కానీ నీ జోలికి వచ్చినప్పుడు నిన్ను కాపాడుకునే హక్కు ఉంది. నేను ఒక లాయర్ని, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది. అది చెప్పాలి కదా. మరి క్రైస్తవులకి సెల్ఫ్ డిఫెన్స్ ఉంది, ముస్లింలకు ఉంది, దళితులకు ఉంది. ఈ మహానుభావులు తీసేస్తే తప్ప మనం దానికి ఏం చెప్పలేము మనం. ఇదే క్రిస్టియానిటీలో ఒక పాస్టర్ గానే పిలువబడే ఒక పెద్ద వ్యక్తి అజయ్ బాబు అనే వ్యక్తి, ఆయన పాస్టర్ కాదు, ఫ్రాడ్ స్టార్ అని చెప్పి మాట్లాడి. సూపర్, ఆయన నేను గౌరవిస్తున్నాను. జాన్ పాల్ గారు అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. మీరు ఎవరు? జాన్ పాల్ గారు కావచ్చు, లేకపోతే వినండి, అవసరం లేదు. నేను విన్నాను బ్రదర్, నేను విన్నాను. నా గురించి మీకు ఇంకా చెప్తాను, వినండి. ఆ వ్యక్తి ఎందుకు వినండి బ్రదర్. నా గురించి జాన్ పాల్ గారు మాట్లాడారు, ఆయన అభిప్రాయం అది. నా గురించి దాదాపు ఒక 10-15 మంది వీడియోస్ చేశారు. అజయ్ బాబు ఫ్రాడ్, మణిపూర్ సమయంలో కోట్ల రూపాయల డబ్బు మ్యానిపులేట్ చేసి మీరు చెప్పడం కదా, నేను చెప్తున్నాను కదా అని మాట్లాడారు. అయితే నేనేంటి అనేది నా కుటుంబానికి తెలుసు, నా సంఘానికి తెలుసు, దేవునికి తెలుసు. వినండి, నన్ను చెప్పనివ్వండి. చిన్న పిల్లల్లాగా వాళ్ళ మీద వీళ్ళ మీద పితృలు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఆ పని చేయను. ఐ లవ్ జాన్ పాల్ గారిని నేను చాలా ఇష్టపడతాను. అతను మాట్లాడే పద్ధతి, అతను మాట్లాడే పద్ధతి వినండి, మాట్లాడతాను.
నిరభ్యంతరంగా మాట్లాడతాను. వినండి, నన్ను ఒక మాట చెప్పనివ్వండి. జాన్ పాల్ గారు బైబిల్ గురించి వివరించే విధానం కావచ్చు, డిబేట్లో ఆయన ప్రదర్శించే హుందాతనం కావచ్చు, నాకు చాలా నచ్చుతుంది. నాకు తెలియని చాలా విషయాలు జాన్ పాల్ గారు చెప్తా ఉంటారు. జాన్ పాల్ గారి మీద నాకున్న అభిప్రాయం అది. ఇక ఆయన అంటే ఇప్పుడు ఎట్లా అసలు వ్యక్తిగత పరిచయం కూడా లేదు బ్రదర్. ఒక్కసారి కూడా మేము ఫోన్ కాల్లో మాట్లాడుకోలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒకవేళ అంతకుముందు జాన్ పాల్ గారు నా మీద స్పందించడానికి ముందే ఇంకొంతమంది ఒక 10-15 మంది ఏకంగా 1 మంత్ నా మీద వీడియోస్ చేశారు. చేసినప్పుడు కూడా నేను ఒక్కసారి నేనంటే అభిమానం, ప్రేమ ఇకంతే అనుకుంటాను. నేను నా గురించి మాట్లాడాలనిపించుంటుంది. నన్ను కంప్లీట్ చేయని నన్ను కంప్లీట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా ఒక నెల రోజులు నా గురించి వీడియోలు చేసినప్పుడు ఒక్క ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పలేదు. ఒక్క మాటకు కూడా నేను సమాధానం చెప్పాలి అని అనుకోలేదు. వివరణ ఇచ్చుకోవాలి అని అనుకోలేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఇంకొకరిని నమ్మించాల్సినటువంటి అవసరం నాకు లేదు. రెండవది, నేను ఒక సంఘ కాపరిని. నాకు చిన్న చిన్న సంఘాలు 2 ఉన్నాయి. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ని. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. ఎవరి గురించన్నా ఒక మాట అన్నప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట చెప్తాను. నన్ను ఆపింది ఏంటంటే, నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాని కంట్లో నలుసు తీయాలని ప్రయత్నించుకో అని చెబుతుంది. నేను మనిషినే కదా, తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తుంటాను. ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉండుంటుంది నా జీవితంలో కూడా. అలాంటిది ఏదైనా వాళ్ళకి నచ్చుండకపోవచ్చు. అజయ్ బాబు కరెక్ట్ కాదు ఈ విషయంలో తన మతాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లకు పడగలెత్తిండు అజయ్ బాబు ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎంత షార్ట్ పీరియడ్ లో అని చెప్పి చెప్తుంటారు. అది ఎట్లా సాధ్యమైంది బ్రదర్? నా అకౌంట్స్ మొత్తం మీకు ఇస్తాను. ఇక్కడ కూర్చొని చెక్ చేస్తారా? నా అకౌంట్స్ ఒకసారి చెక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ వినండి. జాన్ పాల్ గారు ఏమంటారు అంటే, బ్రదర్ ఆయన అన్నది నాకు అర్థమైంది. ఒక రోజు వినండి బ్రదర్, చిన్న రేకుల షెడ్ కింద వినండి బ్రదర్, వ్యక్తి 4 months తర్వాత ఒక ఇంటర్వ్యూలో నా దగ్గర కోట్లు ఉన్నాయని అన్నాడు. ఎట్లా సాధ్యమైంది అంటాడు. ఇప్పుడు రెడ్ టీవీ ఇంటర్వ్యూలోనే జరిగింది అది. రెడ్ టీవీ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాను. నాకు తేజ అంటే ఇష్టం బ్రదర్. ఓకే, మనిషిని ఇష్టపడతాను నేను. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మిమ్మల్ని చూడగానే నేను చెప్పాను కదా, సినిమా హీరో మహేష్ బాబు లాగా ఉన్నారు, మీకెందుకు ఆ మేకప్ మీకెందుకు బ్రదర్ అని చెప్పాను. నేను కష్టాలన్నీ కూడా జనాల ముందు చెప్పుకొని ఏడ్చే రకం కాదు బ్రదర్. మీకేంటి అని అంటే నాకేం తక్కువ బ్రదర్ అంటాను. మీరు చెప్పుకుంటారా? మీ వెనక ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు. కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఈ డొమైన్లో అందరూ చూసేటప్పుడు నాకేంటి బ్రదర్ అని అంటావా? లేకపోతే నేను ఒక 10,000 అప్పు తెచ్చుకున్నాను బ్రదర్, ఒక 20,000 వడ్డీకి తెచ్చుకున్నాను బ్రదర్, ఆ ఈఎంఐ కడుతున్నాను బ్రదర్ అని చెప్తావా? నేను ఆ ఉద్దేశంతో చెప్పాను. ఆయనకి అలా అర్థమైంది. ఆయన మిస్అండర్స్టాండింగ్ అంతే. జాన్ పాల్ గారిది ఏ తప్పు లేదు ఆ విషయంలో. మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నా గురించి ఆయన మాట్లాడారు. రెండవది, బైబిల్ వాక్యం ఒకటి నేను బలంగా నమ్ముతాను. ఏంటంటే, ఈ భూమి మీద తప్పు లేనివాడు కానీ పాపం లేనివాడు కానీ ఎవడు లేడు బ్రదర్. నాకంటే నీతిమంతుడు జాన్ పాల్. నేను చెప్తున్నాను, జాన్ పాల్ గారు నాకంటే నీతిమంతుడు. నా మీద వీడియోలు చేసిన విజయ్ కుమార్ VKR గారు నాకంటే నీతిమంతుడు. జాన్ బాబు గారు నాకంటే నీతిమంతుడు. హనీ జాన్సన్ గారు నాకంటే నీతిమంతుడు. వాళ్ళందరూ కూడా నాకంటే నీతిమంతులు. వాళ్ళతో పోల్చి చూసినప్పుడు నేను తక్కువ స్థాయిలోనే ఉంటాను. వాళ్ళొక మాట అన్నారు నన్ను. బైబిల్ ఏముంటుంది అంటే, నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాడి కంట్లో నలుసు తీకని అంటుంది. మీలో పాపం చేయని వాడెవడో ఒక రాయి వేయమని దేవుని వాక్యం చెప్తుంది. నేను నా జీవితంలో ఎన్నో తప్పులు ఉన్నాయి. నేను వాళ్ళ మీద రాయి ఎలా వేసాను? వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు నీతిమంతులుగా అనిపించింది వాళ్ళకి. నన్ను అన్నారు, నేను పడ్డాను. నేను పడ్డాను బ్రదర్. దీని గురించి నేను ఏమైనా రచ్చ చేశాను? మీరు కూడా అనండి. నా క్రైస్తవులు బ్రదర్, మా క్రైస్తవులు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం, యేసుక్రీస్తు ప్రభువును బోధించేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం. వాళ్లే కాదు, ఇంకెవరైనా అన్నేయండి, నన్ను క్రైస్తవుల జోలికి వెళ్ళను నేను. మాట కూడా అన్నేయండి, పడతాను నేను. ఓపిక నాకుంది బ్రదర్. 20 సంవత్సరాలు. ఒక్క నిమిషం చెప్పండి. అంటే మీరు మాత్రం చాలా పాజిటివ్ గా మాట్లాడారు, అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు నేను. వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్కి ఫస్ట్ ప్రెసిడెంట్ నేను. తెలంగాణకి కాదు, సమైక్య రాష్ట్రానికి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడిని, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జిగా పనిచేశాను. ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిపి చీఫ్ గెస్ట్గా వెళ్ళిన వ్యక్తిని. కోదండరాం గారికి చాలా కావాల్సిన వ్యక్తిని నేను. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. 2014 కంటే ముందు 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశాను ముఖ్యమంత్రి గారితో. కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాజీ సీఎం గారిని అడగండి అజయ్ బాబు అంటే ఏంటో చెప్తారు. జగన్ గారిని అడగండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను.
మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తిని. ఫ్యామిలీ కంటూ నా కుటుంబం కొంత బలమైనటువంటి కుటుంబం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈయన ఉన్నప్పుడు ఉంటాయిగా బ్రదర్, నేనేంటంటే భరిస్తాను. చిల్లర వ్యక్తిత్వం ఉండదు నాకు. సబ్జెక్ట్ అన్యాయం జరుగుతుందంటే మాట్లాడతాను. ఇప్పుడు ఇంకా 100 అనండి మీరు, నన్ను ఇందులో చెప్పండి పెద్ద ఫ్రాడ్ గాడు వచ్చి కూర్చున్నాడు అని సంతోషంగా నవ్వుతాను నేను. అనండి మీరు, నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాను, రండి ట్రాన్సాక్షన్ చూడండి, నేనే ఓపెన్గా ఇస్తాను మీకు. ఎందుకు విమర్శల్ని మీరంత పాజిటివ్గా తీసుకోవడం? మీరు నా మీద ఒక రాయి ఇస్తున్నారనుకోండి, నేను ఇల్లు కట్టుకుంటాను ఆ రాయి తీసుకొని, మళ్ళీ మీ మీద ఇంకో రాయి తీసుకొచ్చి ఆడగొట్టను. చాలా అద్భుతంగా మాట్లాడు. నేను వాళ్ళని చాలా ఇష్టపడతాను బ్రదర్. వాళ్ళకి కొంత ఏంటంటే నా మాట కొంచెం కటువుగా ఉంటుంది, మనస్సు వెన్నలాగా ఉంటుంది బ్రదర్. నేను అంత త్వరగా అర్థం కాను. నేను చాలా ఇబ్బంది పడ్డాం, నా భార్య నేను బాధపడ్డాం, ఏడ్చాం, ఎన్నో మాటలు పడ్డాం. అయినా ఏ రోజు అంత అవసరం ఏముంది మీకు అంటున్నా. అది నా క్యారెక్టర్ బ్రదర్. ఇప్పుడు అన్ని పుట్టుకతో వచ్చిన బుద్ధి బ్రదర్, పుట్టుకతో వచ్చిన బుద్ధి. దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలి? ఎవరి కోసం మీ అంతిమ లక్ష్యం ఏంటి? నేను క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం, దళితుల కోసం, హిందువుల కోసం, క్షమించండి బ్రాహ్మణుల కోసం, అందరి కోసం, అందరూ బాగుండాలని ఆలోచించే వ్యక్తిని. ఏ ఒక్కరిని టార్గెట్ చేయను. కానీ ఈ సొసైటీలో ఈ శతాబ్దంలో కూడా అంబేద్కర్ కాలంలో చేసినట్లు చేస్తామనంటే మాత్రం నేను ఉండలేను బ్రదర్. నేను ఏమంటానంటే, ఒకవేళ నేను చేసేది తప్పు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు కాళ్ళే పట్టుకుంటాను. నాకు ఆయనే ఉన్నాడు కదా, ఎవరిని నడుకోవాలి క్షమాపణ? ఎట్లా పట్టుకుంటారు మీరు? ప్రార్థనా గదిలో కూర్చొని కాళ్ళు పట్టుకోగలను నేను. ప్రత్యక్షం అవుతాడు ఆయన భూమి మీద నేను కాళ్ళు, భూమి ఆయన పాదపీఠం అని ఉంటుంది బైబిల్. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అని ఉంటుంది బైబిల్. అంటే ఆయన లేని చోటు లేదన్న. అవును, భూమి మీద నువ్వు చేతులు పెట్టినప్పుడు దేవుని కాళ్ళని నీ చేతులు తాకుతాయని దేవుని వాక్యం చెప్తుంది. ఏడ్చుకుంటూ కూర్చుంటాను అక్కడే, చెప్తాను. నేను నీతిమంతుడని కలరింగించుకోవాల్సిన అవసరం నాకు లేదు బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫాలోయింగ్ అవసరంలా, 10 రూపాయలు సంపాదించుకోవాల్సిన కర్మ లేదు నాకు, ఎవడో దగ్గరికి వెళ్ళి ఏదో రెస్పెక్ట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు నాకు. ఒక్కటి బ్రదర్, నా మనసు ఏం చెప్తుందంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత పుట్టారు నా పిల్లలు. నేను వస్తుంటే ఏడుస్తుంది నా పెద్ద బిడ్డ, 5 సంవత్సరాలు, తనకి మహిళా దినోత్సవం రోజు పుట్టింది. నా బాబుకి 15 నెలలు. వాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. వాడికి మాట్లాడడం కూడా రాదు, నా కాళ్ళు పట్టుకున్నాడు. చెప్తూ ఎమోషనల్ అయితే అట్లా కాదు. రేపు వాళ్ళు ఎట్లా బతుకుతారు? మేము వెళ్ళిపోతాం. నాకు 40 ఏళ్ళు బ్రదర్. మహా అయితే నాలాంటి వాడికి రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకో 10 ఏళ్ళు బతికితే గొప్ప విషయం. నేను ఇంకో 20 ఏళ్ళు బతికినా నా పిల్లల అదృష్టం. చచ్చిపోకుండా ఉంటే ఓకే. ఒకవేళ చచ్చిపోయాను అనుకోండి, ఈ పిల్లలు ఎట్లా బ్రతకాలి ఈ సొసైటీలో? క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నా భార్య దళితురాలు బ్రదర్. దళిత వాడని నేను కళ్ళారా చూశాను, వాళ్ళు పడే బాధలు. మీరు అడుగుతున్నారు కొన్ని ఫ్యామిలీ, అట్లా ఏం లేదు బ్రదర్, మీకు అట్లా అనిపిస్తుంది అంతే. వాళ్ళు బాగుండాలి, ఫ్యూచర్ జనరేషన్స్ సమాజానికి ఒక క్రూరమైన వ్యక్తి లేక కనిపించే అజయ్ బాబు గారి వెనుక ఇంత గాఢమైన కన్నీతిగా మీరు బాగా అడిగారు నన్ను. కొంచెం మీరు ఎమోషనల్గా ఫీల్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా నా పిల్లలు అంటే నాకు ప్రాణం బ్రదర్. నా పిల్లలే కాదు, అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఒక జనరేషను. నేను వాళ్ళకి ఏమి ఇచ్చిపోయినా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఒక సేఫ్టీ జనరేషన్ కానీ వాళ్ళకి ఒక ఫ్యూచర్ వాళ్ళకు ఉంటే మంచిగా బ్రతుకుతారు, కష్టపడి సంపాదించుకుంటారు. మా నాన్న మాకేమీ లేదు బ్రదర్, బతకడానికి కాళ్ళు చేతులు ఇచ్చాడు, బ్రతకండ్రా అన్నాడు. మా అన్నయ్య పెద్ద స్థాయిలో ఉన్నాడు, పెద్దన్నయ్య పెద్ద స్థాయిలో ఉన్నాడు, తమ్ముడు బ్యాంక్ క్యాషియర్. నా బతికేదో నేను బతుకుతున్నాను. ఫోన్ చేసి మాట్లాడగలిగిన ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ప్రచార కమిటీకి రాష్ట్ర సమన్వయకర్త నేను ప్రజెంట్. నాకు 2 సంఘాలు ఉన్నాయి. లా చదువుకున్నాను, సొసైటీని చూశాను, నక్సల్ సిద్ధాంతాలను చూశాను, కమ్యూనిస్టులను చూశాను, బూర్జువా వ్యవస్థను చూశాను, కమ్యూనల్ వ్యవస్థను చూశాను. ఇన్ని చేశారు కదా, మీ జీవితంలో ఇంకా ఫుల్ఫిల్ కానీ అంశం ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారన్న మీరు? అందరూ అన్నదమ్ములాగా కలిసి బ్రతికితే ఏ గొడవ లేకుండా చూడాలని ఆశింది బ్రదర్ నాకు. ఇది మీ నోట వినడం అంటే మా హిందూస్కి చాలా సంతోషమైన విషయం ఇది. మా హిందూస్ అనొద్దు, మన హిందూస్ కనండి. నేను హిందూనే. ఓకే, అంటే ఎప్పుడు ఎంతసేపు అజయ్ బాబు గారు విధ్వంసాన్ని సృష్టించాలంటే మాట్లాడతారు కదా, ఇలా కూడా ఉంటాడా అనేది ఒక నేనేంటో నేను అలాగే ఉంటాను బ్రదర్. మేకప్ వేయను, ఫేస్కి మేకప్ వేసినట్లు మాటలకి మేకప్ వేస్తే జనాలంతా పిచ్చోళ్ళు ఏం కాదు. వాళ్ళ మనం ఏం మాట్లాడుతున్నామో, మన యాటిట్యూడ్ ఏంటో, మన బిహేవియర్ ఎలా ఉందో తేలిగ్గా పసిగట్టగలరు వాళ్ళ జనం. ఇక్కడ నేను కథలు చెప్పొచ్చు, బయట జనానికి తెలియదా అజయ్ బాబు ఏందో? నా ఇంటి పక్కన వాళ్ళు చూడరా ఈ వీడియో? నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా బంధువులు చూడరా? వాడేం మాట్లాడినా వాడు మనసును విప్పి మాట్లాడతాడు అని అంటారు. నన్ను 10 మంది తిడతారు బ్రదర్, 1,00,000 మంది గుండెల్లో పెట్టుకుంటారు నన్ను. అన్న బంగారం అని అనుకుంటారు. నాకు చాలు బ్రదర్. నా తిట్లు పొగడ్తలు నాకు 2 ఈక్వలే. మీరు నన్ను తిట్టండి, జాన్పాలన్నకి చెప్తున్నాను, లవ్ యూ జాన్పాలన్న. నాలో ఏదన్నా తప్పు ఉంటే ఒకవేళ మీరు అనుకున్నట్లుగా నేను సరి చేసుకుంటాను. అలాగే నా గురించి బ్యాడ్గా వీడియోస్ చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తుంటే దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతాను.
ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా అలాంటి తప్పు చేయకుండా సరి చేసుకుంటారు. కానీ నా మీద దయచేసి కోపం మాత్రం ఉంచుకోకండి, ఎందుకంటే క్రైస్తవ సమాజానికి అదే మాత్రం క్షేమకరం కాదు. రైట్ అన్న, చివరగా అజయ్ బాబు అన్న, అంటే మత మార్పిడి అనే అంశం పక్కన పెడితే లాస్ట్ క్వశ్చన్, క్రైస్తవ్యంలోకి రావాలి అని అనుకునే వ్యక్తులకు ఇప్పుడు కొంతమంది నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, ఎవరిని చూసి రావాలి క్రైస్తవానికి అని అంటే ఏం చెప్తారు? బైబిల్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, పాస్టర్స్ని అసలు చూడొద్దు. నేను సంఘానికి ఒకటే చెప్తాను, నన్ను చూసి అసలు చర్చికి రావద్దు. ఓకే, ఈ రోజు ఇలా ఉన్నాను, రేపు ఏదైనా తప్పుడు సంబంధంలో దొరకవచ్చు, నేను రేపు ఏదైనా తప్పు చేసి ఇరుక్కుపోవచ్చు, నేనే ఏదో స్వార్థానికి పడిపోవచ్చు. అప్పుడు మీ విశ్వాసం దెబ్బతింటుంది. బైబిల్ చూడండి, క్రీస్తుని చూడండి, ఆయన ఏ తప్పు చేయని వాడు. ఆయన మీద గురి నిలపండి, ఆయన చూసి వెళ్ళిపోండి. నాలాంటి కోన్కిస్కా గొట్టంగాళ్ళు వస్తుంటారు పోతుంటారు. పాస్టర్స్ వాడు ఎవడైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. ఇవాళ బాబాలు లాజికల్ చేసినట్లు మా వాళ్ళు మ్యాజికల్ చేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలుసు. మనం కాదని ఎంత దాచిపెడతాం, జనాలకి తెలియదా బయట ఏం జరుగుతుంది? టచ్ అనగానే పడిపోతాడా బ్రదర్? నన్ను బడగొట్టమనండి, చూస్తాను. నన్ను బడగొట్టమనండి, ఇది నన్ను బడగొట్టమనండి, నేను చూస్తాను. ఇప్పుడు దీన్ని ఒక వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకొని కోట్లు సంపాదించుకున్న పరలోకానికి రారు బ్రదర్. ఎలాంటి పాస్టర్స్ ఎవరైతే మ్యానిపులేట్ చేసి, ఇప్పుడు పాస్టర్స్లలో ఏదైతే అమ్మతేజ లాంటి వ్యక్తులు మనం చాలా మందిని చూస్తున్నాం, ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి ఫిజికల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఏదో గాల్లో అలా తిప్పంగానే ఇలా అయిపోతుంది. సో అట్లాంటి వ్యక్తుల్ని చూసి కమ్యూనిటీ ఏమనుకోవాలి? బైబిల్ ఏమంటుందంటే, దేవుడు మోసగించబడు, వెక్కిరించబడ్డు, మీరేమైతే విత్తుతున్నారో ఆ పంటే కోస్తారు అని చెప్పాడు. ఎందుకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను, చాలా అర్థం ఉంది ఇందులో. మీరే గింజలు వేస్తారో ఆ పంట కోసుకుంటారు ఆ రోజు అని చెప్పాడు దేవుడు. ఈ 4 రోజులు ముచ్చట కోసం మనుషులు మోసం చేయొచ్చు, కానీ దేవుడు అనేవాడు అప్పుడు ఉన్నాడు. తీర్పు తీర్చే స్థానంలో నేను లేను. బైబిల్ యొక్క గొప్పతనం ఏంది కంపేరింగ్ విత్ అంటే ఖురాన్ గురించి కావచ్చు, మహాభారతం అట్లా కాకుండా బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే మీ మాటలు ఏం చెప్తారు మీరు? బైబిల్ దేవుని వాక్యం అన్న, దేవుని నోటి మాట, అంతే. ఆయన మాట్లాడిన మాట కంటే గొప్పదే ఉంది అల్టిమేట్గా అంతే. సో మీ ఉద్యమాన్ని కావచ్చు, లేదంటే మీ ప్రచారాన్ని ఎన్ని రోజులు ఈ రకంగా కొనసాగిస్తారు? నేను చనిపోయాను అని మీరు వినే వరకు, అజయ్ బాబు చచ్చిపోయాడు అని వినగానే ఇది ఆగిపోతుంది అలా. నేను మళ్ళీ జన్మలెత్తా అని చెప్పడానికి పునర్జన్మ లేదు బైబిల్లో. సమాధిలోంచి తిరిగి లేచిన రోజు మీరు కూడా ఏదో ఒక రోజు చనిపోతారు కదా. తీర్పు అనేది ఒకటి ఉంది సృష్టికి, ఆ రోజు అందరం కనపడతాం. మీ జీవిత అంతిమ లక్ష్యం ఏంటంటే? అంతిమ లక్ష్యం లేదన్నా, దేవునికి నచ్చిన మనిషిలాగా బ్రతకాలి అంతే, అంతకు మించి. అంటే నేను చనిపోయేంత వరకు ఈ రకమైన మార్పులు చేర్పులు చేసుకోవాలనేది ఆ రకమైన ఏమైనా ఉందా మీ కమ్యూనిటీలో? అట్లా ఏం నేను అన్న వ్యవస్థ కోసం కొట్లాడేంత గొప్పవాడు నేను కాదు. నేను నా కుటుంబాన్ని వ్యవస్థలో చూస్తూ ఉన్నాను. నేను అందరూ బాగుండాలి అని నమ్ముతాను, బాగా కోరుకుంటాను. నా పిల్లలు కూడా బాగుండాలి వాళ్ళతో పాటు అని అనుకుంటాను. చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి, నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశపడతాను.